అన్నాడు సార్. ఈ డాప్లర్ ప్రభావంలో ఉండేటువంటి అంశాలు ఏంటో చూద్దాం సార్. డాప్లర్ ఎఫెక్ట్. ఈ డాప్లర్ ఎఫెక్ట్ లో ముందుగా మనకి ఏముండాలంటే ఒక ధ్వని జనకము ఉండాలి సార్. ఒక ధ్వని జనకం ఉండాలి, ఒక ధ్వని పరిశీలకుడు ఉండాలి. పరిశీలకుడు ఉండాలి. ఒకటి ధ్వని జనకం, రెండోది ధ్వని పరిశీలకుడు. చూడండి సార్, ఇది రైల్వే ట్రాక్ సార్. ఇది రైల్వే ట్రాక్ సార్. ఇక్కడెక్కడో ప్యాసింజర్ నిలబడి ఉన్నాడు అనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ట్రైన్ ఇలా వెళ్ళిపోతుంది సార్ ముందుకి. ఇక్కడికి వచ్చరికి స్లో అయిపోతుంది సార్. ఎనర్జీ మొత్తం జీరో అయిపోతుంది సార్. మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చినప్పుడు మళ్ళీ వెహికల్ స్టార్ట్ అయ్యేలా ముందుకు వెళ్తుంది సార్. అందుకే నేను ఏమంటున్నానంటే ధ్వని జనకానికి పరిశీలకునికి మధ్య సాపేక్ష చలనం ఉన్నప్పుడు, ధ్వని జనకానికి పరిశీలకునికి మధ్య సాపేక్ష చలనం ఉన్నప్పుడు, సాపేక్ష చలనం ఉన్నప్పుడు ధ్వని జనకానికి పరిశీలకునికి మధ్య సాపేక్ష చలనం ఉంటే ఆ చలన లక్షణాన్ని డాప్లర్ ప్రభావం అంటారు. డాప్లర్ ప్రభావం ధ్వని జనకానికి పరిశీలకునికి మధ్య. ఇక్కడ 3 కేసులు ఉంటాయి సార్. ధ్వని జనకం వేగంగా ముందుకు ప్రయాణిస్తున్నప్పుడు, ధ్వని జనకం వేగంగా ముందుకు ప్రయాణిస్తుంది. రెండవ సందర్భం ధ్వని జనకం ఒకే బిందువు వద్ద ఉన్నది. మూడో సందర్భంలో ధ్వని జనకం పరిశీలకును దాటిపోతుంది. అంటే 3 వేరు వేరు అంశాలను వివరించగలిగాం. ధ్వని జనకానికి పరిశీలకునికి మధ్య సాపేక్ష చలనం ఉన్నప్పుడు ఆ సాపేక్ష చలనాన్ని ప్రభావితం చేయు అంశాలు ఏంటో చెప్పాం. గుర్తుంచుకోవాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఓకే, స్టెతస్కోప్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? మరి స్టెతస్కోప్ను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త లెనిక్. స్టెతస్కోప్ను కనుగొన్న శాస్త్రవేత్త లెనిక్ అండి. బాగా గుర్తుంచుకోవాలి, కన్ఫ్యూజ్ కావచ్చు సార్. స్టెతస్కోప్ను కనుగొన్న శాస్త్రవేత్త లెనిక్ అనేటువంటి శాస్త్రవేత్త. సోనార్, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అంటాం. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ గుర్తుపెట్టుకోండి. రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అండి. రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. డోంట్ కన్ఫ్యూజ్ సార్. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అండి. కన్ఫ్యూజ్ కావద్దు సార్ మనం. సో దీంట్లో ఇంకొక పార్ట్ చూసే ప్రయత్నం చేద్దాం సార్. రైట్ సార్. దీంట్లో సెకండ్ పార్ట్ సార్, వేవ్స్, తరంగం. గుర్తుపెట్టుకోండి సార్, తరంగం. సాధారణంగా తరంగము అంటే ఏమిటి, తరంగం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, తరంగం యొక్క ధర్మాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం సార్. సాధారణంగా తరంగము అనగానే తరంగము ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణించే భౌతిక వ్యవస్థ. కాబట్టి ఈ తరంగాన్ని సాధారణంగా శక్తి వనరుగా భావించవచ్చండి, ఎనర్జీ. మరి తరంగం యొక్క లక్షణం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను ఒక పాత్రలో నీరు తీసుకున్నాను మాస్టర్. ఈ పాత్రలో నీరు తీసుకున్నాను మాస్టర్. ఇలా పూర్తిగా వాటర్ తీసుకున్నానండి. ఇది మొత్తం కూడా వాటర్ అండి. సో 100 ml వాటర్ అనుకుందాం సార్. ఈ వాటర్ ఎలా ఉన్నాయి సార్? చాలా ప్రశాంతంగా ఉన్నాయి సార్. మరి వాటర్ ఎప్పుడైతే ప్లెజెంట్ గా ఉన్నాయో సార్, ప్రశాంత నీటిలో లేదా ప్రశాంతంగా ఉన్నటువంటి నీటిలో కలిగే అలజడి ప్రభావాన్ని తరంగము అంటాం. ప్రశాంత వాతావరణంలో ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి సార్, నీరు ప్రశాంతంగా ఉంది సార్. తటాకంలో నీరు చాలా ప్రశాంతంగా ఉంది సార్, ప్రకాశవంతంగా మెరుస్తుంది సార్. మరి దీంట్లోకి ఏం చేశాను? ఒక స్టోన్ వేసాను, అంటే కొంత శక్తిని వదిలిపెట్టేశాను. అంటే నీటిలో వేసిన అలలు తరంగానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రశాంత వాతావరణంలో కలిగే అలజడి ప్రభావం ఏదైతే ఉందో, ఈ ప్రశాంతంగా ఉన్నటువంటి నీటిలో కలిగే అలజడి ప్రభావాన్ని తరంగము అంటాం. ద డిస్టర్బెన్స్ క్రియేటెడ్ ఇన్ ఏ మీడియం ఈజ్ కాల్డ్ యాజ్ వేవ్స్ అని చెప్తాం. అంటే ఒక ధ్వని జనకం నుంచి విడుదలైన ధ్వని తరంగాలు కావచ్చు. ఆ ధ్వని తరంగాలు ఎలా ఉన్నాయి? ప్రశాంతంగా ఉన్నాయి. అందుకే ప్రశాంతంగా ఉన్నటువంటి నీటిలో కలిగే అలజడి ప్రభావాన్ని తరంగము అంటారు. ద డిస్టర్బెన్స్ క్రియేటెడ్ ఇన్ ఏ మీడియం ఈజ్ కాల్డ్ యాజ్ వేవ్. మరి ఇక్కడ తరంగాలు అనేటువంటి అంశానికి వస్తే, తరంగము ఒక చోటు నుంచి మరొక చోటికి శక్తిని మోసుకెళ్తుంది. తరంగము ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళేటప్పుడు కొంత శక్తిని తీసుకొని వెళ్తుంది. అది తరంగం యొక్క లక్షణం, తరంగం యొక్క విధానం. అని ప్రశాంత వాతావరణంలో కలిగే అలజడి ప్రభావాన్ని తరంగాలు అని చెప్పినాం. ఈ తరంగాలు 2 రకాలుగా ఉన్నాయి మాస్టారు. ఒకటి పురోగామి తరంగం అంటారండి, రెండవది
స్థిర తరంగం అంటారు. స్థిర తరంగం అంటారు. చూద్దాం సార్. సాధారణంగా తరంగము అనేటువంటి అంశానికి వస్తే తరంగం యొక్క లక్షణాన్ని బట్టి ప్రశాంత వాతావరణంలో కలిగే అలజడి ప్రభావమే తరంగం. ఆ తరంగాలు రెండు రకాలుగా ఉన్నాయని చెప్పినాం సార్. ఒకటి పురోగామి తరంగం అని చెప్పినాం, రెండవది స్థిర తరంగము అని చెప్పినాం. ఈ స్థిర తరంగానికి మరొక పేరే స్థావర తరంగం అంటాం సార్. స్థిర తరంగానికి మరొక పేరు స్థావర తరంగాలు అంటాం, స్టాండింగ్ వేవ్స్ అంటాం సార్. స్టేషనరీ వేవ్స్ సార్, స్టాండింగ్ వేవ్స్ గుర్తుపెట్టుకోండి సార్. ముందుగా పురోగామి తరంగాలు చూద్దాం సార్. మరి పురోగామి తరంగాల యొక్క లక్షణం ఏంటిది అంటే బాగా గుర్తుంచుకోవాలి సార్. పురోగామి తరంగం యొక్క లక్షణం ఏంటిది అంటే, ఇప్పుడు ఇది వాటర్ సర్ఫేస్ కదా సార్. ఈ వాటర్ సర్ఫేస్ లో ఫస్ట్ స్టోన్ వేసారు సార్, ఇలా రిపుల్స్ వచ్చినాయి సార్. రెండోసారి రిపుల్స్ వస్తున్నాయి సార్, ఇలా మూడోసారి వస్తున్నాయి సార్, ఇలా నాలుగోసారి వస్తున్నాయి, ఇలా ఐదోసారి వస్తున్నాయి. అంటే ఒక ప్రశాంత వాతావరణంలో ఏం జరిగింది సార్? అలజడి జరిగింది. ఆ అలజడి ప్రభావాన్ని మనం తరంగము అని చెప్పినాం. ఆ తరంగాలే రెండు రకాలుగా ఉంటాయని చెప్పినాం, పురోగామి తరంగాలు, స్థిర తరంగాలు లేదా వాటి స్థావర తరంగాలు. మరి పురోగామి తరంగము అంటే ఈ ప్రశాంత వాతావరణంలో ఈ తరంగం చూడండి ముందుకెళ్తుంది కదా, ఇక్కడ కూడా అంతే. ఒక బిందువు నుండి ప్రారంభమైన తరంగాలు ఈ విధంగా ముందు దిశలోకి మాత్రమే ప్రయాణిస్తుంటాయి. ఈ విధంగా మొత్తం ముందు దిశలోకి ప్రయాణిస్తాయి. ఒక బిందు జనకం నుండి ప్రారంభమైన తరంగాలు ముందు దిశలోకి మాత్రమే ప్రయాణిస్తుంటాయి. ఈ విధంగా ప్రయాణించే తరంగాలను పురోగామి తరంగాలు అంటాం. ప్రోగ్రెసివ్ వేవ్, విచ్ వేవ్స్ నెవర్ కమ్ బ్యాక్ టు ది ఆరిజిన్ ఈజ్ కాల్డ్ ప్రోగ్రెసివ్. అంటే ఒక ధ్వని జనకం నుంచి విడుదలైన ధ్వని తరంగాల రూపంలో ఇలా ముందుకు ప్రయాణిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఒక బిందు జనకం నుండి ప్రారంభమైన తరంగాలు ముందు దిశలోకి ప్రయాణిస్తుందని మనం ఏం చెప్పినాం? తరంగము అని చెప్పినాం. ఒక బిందువు నుండి ప్రారంభమైన తరంగాలు ముందు దిశలోకి ప్రయాణిస్తూ తిరిగి మళ్ళీ వెనుకకు రాలేకపోతే వాటిని పురోగామి తరంగాలు అంటాం. విచ్ వేవ్స్ ఆర్ నెవర్ కమ్ బ్యాక్స్ టు ఆరిజిన్. అంటే ఒక బిందు జనకం నుండి ప్రారంభమవుతున్నాయి తరంగాలు, ప్రారంభం ఇలా ముందు దిశలోకి ప్రయాణిస్తున్నాయి. అందుకే మొదటి తరంగానికి రెండో తరంగానికి మూడో తరంగం, నాలుగో తరంగం. అంటే ఈ తరంగాల క్రమం అనేది క్రమంగా పెరుగుతూ ఉంటుంది. అందుకే ఒక ధ్వని జనకం నుండి ప్రారంభమైన ధ్వని తరంగాలు ఒక బిందు జనకం నుండి ప్రారంభమై ముందు దిశలోకి ప్రయాణిస్తూ వెనుకకు రాకపోతే వాటిని పురోగామి తరంగాలు అంటాం. విచ్ వేవ్స్ ఆర్ నెవర్ కమ్ బ్యాక్స్ టు ది ఆరిజిన్ ఈజ్ కాల్డ్ ప్రోగ్రెసివ్ వేవ్స్. రైట్ సార్. మరి పురోగామి తరంగాలు ఎక్కడ వస్తాయంటే నీటిలో వదిలిన రాయి వల్ల ఏర్పడతాయి. నీటిలో వదిలిన రాయి వల్ల పురోగామి తరంగాలు ఏర్పడతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కాన్సెప్ట్ అండి. మరి ఈ పురోగామి తరంగాలను మళ్ళీ రెండు రకాలుగా వర్గీకరించారు. పురోగామి తరంగాలు మళ్ళీ రెండు రకాలు. చూడండి సార్, ప్రోగ్రెసివ్ వేవ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ అండి. ఒకటి పురోగామి తరంగం అని చెప్పుకున్నాం సార్ ఇప్పుడే మనం. ఒక బిందు జనకం నుండి ప్రారంభమైన తరంగాలు పురోగామి తరంగాలు. ఈ పురోగామి తరంగాలు మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి సార్. ఒకటి అనుదీర్ఘ తరంగంగా కనపడుతుందండి, ఒకటి తిరియక్ తరంగంగా కనపడుతుంది. మీరు అనుకున్నటువంటి తరంగాలు ఇప్పుడు వచ్చినాయి సార్. ప్రశాంత వాతావరణంలో కలిగే అలజడి ప్రభావాన్ని తరంగము అంటాం. తరంగం అంటే ఒక బిందు జనకం నుండి ప్రారంభమైన తరంగాలు ముందు దిశలోకే ప్రయాణిస్తూ వెనుకకు రాలేకపోతే వాటిని పురోగామి తరంగాలు అని చెప్పినాం. ఆ పురోగామి తరంగాలు ఎన్ని రకాలు అంటే అనుదీర్ఘ తరంగాలు, తిరియక్ తరంగాలు. పురోగామి తరంగాలు ఎన్ని రకాలు, అనుదీర్ఘ తరంగాలు ఎన్ని రకాలు ఉన్నాయి అంటే మనకు అనుదీర్ఘ తరంగాలు, తిరియక్ తరంగాలు. చూద్దాం సార్. పురోగామి తరంగాలు రెండు రకాలుగా వర్గీకరించాడు. పురోగామి తరంగాలు ఒక బిందువు నుండి ప్రారంభమైన తరంగాలు ముందు దిశలోకి ప్రయాణిస్తూ తిరిగి వెనుకకు రాలేవండి. ఈ పురోగామి తరంగాల్లో మొదటిది అనుదీర్ఘ తరంగం, బాగా గుర్తుపెట్టుకోండి, అనుదీర్ఘ తరంగం. నెక్స్ట్ తిరియక్ తరంగాలు. ఓకే, గుర్తుంచుకోండి సార్, అనుదీర్ఘ తరంగాలు, తిరియక్ తరంగాలు. మరి ఎలా ఉంటుందో చూద్దాం సార్. వీటి లక్షణం, వీటి యొక్క కథ ఏందో చూద్దాం సార్. మరి ఒక స్ప్రింగ్ తీసుకుంటాను సార్. ముందుగా అనుదీర్ఘ తరంగాల గురించి మాట్లాడదాం సార్. ముందుగా చూడండి సార్, అనుదీర్ఘ తరంగాలు. ఈ అనుదీర్ఘ తరంగాలకు మరొక పేరు ఏంటంటే ధ్వని తరంగాలు అని అర్థం. ధ్వని తరంగాలు గుర్తుపెట్టుకోండి సార్. అనుదీర్ఘ తరంగాలు ధ్వని తరంగాలు అంటాం. లైట్
గుర్తుపెట్టుకోవాలి సార్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మరి ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్ప్రింగ్ తీసుకున్నాను సార్. ఈ స్ప్రింగ్ కు స్థితిస్థాపకత లక్షణం ఉంటుంది. స్థితిస్థాపకత అంటే సాగే గుణం ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అనుదీర్ఘ తరంగాలే ధ్వని తరంగాలు అని పిలుస్తాం. ఇక్కడ చూడండి సార్, అణువులు దగ్గరగా ఉన్నాయంటే ఇక్కడ ఏమొస్తుంది? సంపీడనం వస్తుంది. ఇక్కడ అణువులు దూరంగా ఉన్నాయి, విరళీకరణం వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? సంపీడనం వస్తుంది. మళ్ళీ ఏమొస్తుందండి? విరళీకరణం. ఎలా చెప్తారు సార్ అంటే, ఇది తరంగం యొక్క మార్గం, ఇది తలం యొక్క మార్గం. ఇది సార్ గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ కావద్దండి. ఇది కంప్రెషన్ అంటాం సార్, ఇది రేర్ ఫ్రాక్షన్ అంటాం, ఇది కంప్రెషన్ అంటాం, ఇది రేర్ ఫ్రాక్షన్ అంటాం. అంటే ఒక బిందువు నుండి ప్రారంభమైన తరంగాలు ముందు దిశలోకి ప్రయాణిస్తూ ఏదైనా అవరోధాన్ని ఢీకొని వెనుకకు రాగలిగితే వాటిని అనుదీర్ఘ వాటిని పురోగామి తరంగాలు అంటాం. వెనుకకు రాలేకపోతే వాటిని మనం పురోగామి తరంగాలు. బాగా గమనించాలి సార్. ఇక్కడ చూడండి సార్, మళ్ళీ ఒకసారి, ఒక బిందు జనకం నుండి ప్రారంభమైన తరంగాలు ముందు దిశలోకి ప్రయాణిస్తూ తిరిగి వెనుకకు రాలేకపోతే వాటిని పురోగామి తరంగాలు అంటాం. బాగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది సార్, ఎందుకంటే కన్ఫ్యూజన్ కావచ్చు సార్. 1 minute సార్.